మన దగ్గర ఎప్పటికీ యాడ్నో ఒక ఆడ పండుగలు జాతరలు జరుగుతుంటాయి. ఇక ఆ పండుగలను సుతం మస్తు బ్రహ్మాండంగా చేస్తుంటారు. అట్లా జరిగిన ఓ జాతరల కుస్తీ పోటీలను పెట్టిర్రు. మరి ఆ కుస్తీ పోటీల పాల్గొన్న మల్ల యోధులెవలు ఎట్లా తలబడ్డారో చూడు రింటే. చూస్తున్న రానుల్లా మల్లయోధులంతా ఎటొల్లటి ఎట్లా తలబడుతున్నారో ఇక మొగోళ్లే కాదు గీ షెల్లెసుతం నేనేమన్నా తక్కువనా అన్నట్టు మొగోళ్లతోని కుస్తీపడి అందరి చేత శబాష్ అనిపించింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఉన్న మహదేవుని గుడిలా మహదేవుని జయంతి ఉత్సవాలను ఘనంగా చేసిరు. ఈ ఉత్సవాలయాల ఆడ కుస్తీ పోటీలు ఏర్పాటు చేసిరు. ఈ ఇద్దరు మల్లయోధులు చూడనికి బంద వస్తున్నారు. ఇక పోరు కూడా జబర్దస్త్గా జరుగుతుంది కావచ్చు అనుకుంటే జల్దీన్నే ఇంకో అన్నను అడ్డం పడగొట్టి ఈయన గెలిచిండు. ఈ కుస్తీ పోటీలో గెలిచిన మల్లయోధులందరికీ ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు నగదు బహుమతులు ఇచ్చిరు. ఇక ఆఖరి పోటీలో గెలిచిన గీ అన్నకు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సారు వెండి కడియాని చేతికి తోడిగిండు. ఇక ఈ కుస్తీ పోటీలను చూడడానికి జక్కల్ మండలం కేంద్రం నుంచే కాకుండా చుట్టుముట్టున్న ఊర్లలో సుతం జనాలు మస్తు మంది వచ్చిరట. ఒక్కొక్క మల్లయోధులు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల పాల్గొనేటోళ్లకు ఏం తక్కువ లేరు. కాకుంటే వీళ్ళకు సరైన సౌలతులు లేక అక్కడి దాకా ఓలేకపోతున్నారు గాని సర్కార్ వీళ్ళను గుర్తించి మంచిగా కోచింగ్ ఇప్పిస్తే బరాబర్ మన దేశానికి పథకాలు తీసుకొస్తారనబట్టిరు. ఇలా పోటీలను చూసినా అక్కడ జనాలు అవు మరి మట్టిల మాణిక్యాల గురించి చెప్పుకున్నాడు కాదు, వాళ్ళు గొప్పగా ఎదిగేటందుకు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేటందుకు సర్కార్ పెద్దలు ఆటగాళ్ల సౌలతుల మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏమంటారు? అంతే కదా.